అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్న మా సాయి వెంకట్ గారు, సిరాజ్ గారు, అలాగే డిఎస్ రెడ్డి గారు, గురురాజు గారు, రవి గారు, ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ హీరో సన్నీ గారు, కన్నగౌడ్ గారు, ఫైట్ మాస్టర్ ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మేము తలపెట్టే ధర్నా కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా క్యూబ్, యూఎఫ్ఓ, ఇంకోటి పిహెచ్డి అని కూడా ఉంటుంది. ఈ మూడు డిజిటల్ జనాలకు ప్రజలకు తెలియదు, ఓన్లీ సినిమా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాటి కష్టాలు. ఏంటంటే ఇక్కడ ఒక సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళ డిజిటల్ ప్రొవైడర్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇక్కడ కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్గా చేయడానికి ఉంటే, క్యూబ్ కానీ, యూఎఫ్ఓ కానీ, పిహెచ్డి కానీ వాళ్ళు చేయడానికి ఉంటే, ఇక్కడ లోకల్ ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఒక ప్రొడ్యూసర్ ఒకదాంట్లో పార్ట్నర్ అయ్యి, ఒక ప్రొడ్యూసర్ ఒకదాంట్లో పార్ట్నర్ అయ్యి, ఇంకొక ప్రొడ్యూసర్ ఒకదాంట్లో పార్ట్నర్ అయ్యి మొత్తం ప్రొడ్యూసర్లందరినీ దోచేస్తున్నారు. క్యూబ్లో ఒక ప్రొడ్యూసర్, యూఎఫ్ఓలో ఒక ప్రొడ్యూసర్, బడా ప్రొడ్యూసర్, ఇంకొక పిహెచ్డిలో ఇంకొక ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్లు కలిసి బయట రాష్ట్రాలలో 2500, 3000 రూపాయలు ఉన్న డిజిటల్ ఛార్జెస్ వారానికి బాంబేలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, ఇక్కడ కూడా కేసరా అనే ఒక డిజిటల్ ప్రొవైడర్ ఉంటుంది, అది కూడా 2500కి ఇస్తారు. కానీ వాళ్ళకి థియేటర్లు ఇయ్యరు. ఒక కంపెనీ అతనికేమో 1000 థియేటర్లు ఉంటాయి, ఇంకొక కంపెనీ అతనికి 1000 థియేటర్లు ఉంటాయి. ఆ ఇద్దరు కలిసి ఇంకొక అతనికేమో మొత్తం మల్టీప్లెక్స్లు ఉంటాయి. ఈ ముగ్గురు కలిసి మొత్తం దోచేస్తున్నారు. బయట రాష్ట్రాలలో 2500 నుంచి 3000 ఉంటే మన దగ్గర ఒక థియేటర్కు వారానికి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. మల్టీప్లెక్స్కి అయితే 15,000 తీసుకుంటున్నారు. అంటే బయట రాష్ట్రాల కంటే కూడా ఒక్క వారానికి 7,000. అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేయాలి. నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ వీటికే 10 లక్షలు కట్టిన నేను. అంటే బయట అదే కేసరికి నేను 2,500 కట్టిన, కానీ దానికి థియేటర్ లేవు, జస్ట్ 3-4 థియేటర్లే ఉన్నాయి. మొత్తం దోపిడీ ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి దీన్ని ఈ డిజిటల్ ద్వారా దాదాపు 10,000 కోట్లు సంపాదించారు ఇప్పటికి వాళ్ళు స్టార్టింగ్ నుంచి. ఈరోజు కూడా ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు, జనాలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈరోజు మేమందరం వాటికి బాధ్యులం. ఇప్పుడు ఈయన సినిమా రిలీజ్ చేసిన ఈయన మా సిరాజ్ కూడా ఒక 10 సినిమాలు రిలీజ్ చేసిండు, డైరెక్షన్ చేసిండు, హీరోగా చేసిండు. కానీ ఏ సినిమా చేసినా, వీరు మొన్న 2 సినిమా చేసిండు, ఈయన ఎవరు సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా, చిన్న సినిమా చేసినా మొత్తం దోపిడీ మాత్రం ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లే తింటున్నారు. దీన్ని తక్షణమే ఈ డిజిటల్ ఛార్జెస్ బయట రాష్ట్రాలలో ఉన్నట్టు చెన్నైలో 2,500 ఉంటుంది, ఎట్లా ఇక్కడ 10,000 ఎందుకు ఉండాలి వారానికి? బాంబేలో 2,500 ఎందుకు ఉంటుంది, ఇక్కడ 10,000 ఎందుకు ఉండాలి? అంత దోపిడీ ఎందుకు? ఇప్పటికే ప్రభుత్వాలే వాళ్ళకు ఆ ప్రొడ్యూసర్లకు సినిమా స్టూడియోల కోసం ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చింది. అది సరిపోనట్టు ఈ డిజిటల్ ఛార్జెస్ మీద కూడా వాళ్ళు డబ్బుల మీద డబ్బులు వేస్తూ ప్రొడ్యూసర్లందరినీ చంపేస్తున్నారు. ప్రొడ్యూసర్ సినిమా తీయకపోతే ఇలాంటి ఆర్టిస్టులకు అసలు వేషాలు దొరకక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న సినిమా రిలీజ్ అయితేనే నిర్మాత కానీ, ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్ కానీ లాభం జరుగుతుంది. ఏ నిర్మాత అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న సినిమాతోటే ఎంటర్ అయినరు. చిరంజీవి లాంటి వారు కూడా పునాదిరాలని ఒక చిన్న సినిమాతోటే స్టార్ట్ అయ్యిండు. పెద్ద హీరోలు ఎవరైనా కానీ ఈరోజు చిన్న సినిమానే చంపేస్తున్నారు. చిన్న సినిమాను చంపేస్తే మనుగడ లేదు, ఇండస్ట్రీ లేదు. ఇంక కొన్ని రోజులైతే అసలు మొత్తం ప్రొడ్యూసర్ల డబ్బులన్నీ ఆ ముగ్గురు డిజిటల్ ప్రొవైడర్ల దగ్గరికే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత సినిమా తీసే నాయలు లేడు. నేను ఇప్పటికి 43 సినిమాలు తీసిన, కానీ లాభం లేదు. ప్రతిదీ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో రాజులకు సుంకాలు కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మేము ప్రొడ్యూసర్లు ఈ డిజిటల్ ప్రొవైడర్లకు
సుంకాలు కట్టే పరిస్థితి వస్తుంది. కానీ దీన్ని వాళ్ళు మళ్ళా తెలుగు ఫిలిం ఛాంబర్ల ప్రొడ్యూసర్ల మెంబర్గా ఉంటారు, కానీ దాన్ని ఎవరు నివారించరు. మేము అడిగితే మేమే మళ్ళీ ఏమనంటే తెలంగాణ వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్తారు. మేము తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా నష్టం జరుగుతుంది వాళ్ళ ద్వారా. కాబట్టి దీన్ని ప్రభుత్వమైన గుర్తించి తప్పకుండా ఈ ప్రొవైడర్లను తక్షణమే వాళ్ళ పార్ట్నర్షిప్ను తీసేస్తారా, లేకపోతే గవర్నమెంట్ అయినా టేకప్ చేసి వాళ్ళని తీసేసి పక్క రాష్ట్రాలలో ఏ రేటు ఇస్తున్నారో ఆ రేటు పరంగా జరిగితే 2500కు మనకు ప్రొవైడర్ వస్తే చాలా ఇది. గతంలో మేము రీల్స్గా ఉన్నప్పుడు మాత్రం అసలు డిస్ట్రిబ్యూటర్ పెట్టుకునేవాడు ఆ రీల్స్ డబ్బులు, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఇస్తున్నారు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత. దాని ద్వారా ప్రొడ్యూసర్కు చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనికి నిరసిస్తూ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. 10 రూపాయల మక్కలను 300కు అమ్ముతున్నారు, అది పాప్కార్న్ అని. అది ఎంతవరకు అన్యాయం? న్యాయం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఒక థమ్స్అప్ తాగాలంటే 300 రూపాయలు ఉంటుంది, ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 100 రూపాయలు ఉంటుంది. ఇది కూడా సామాన్య ప్రజలు థియేటర్లకు వెళ్ళలేని, మధ్యతరగతి కుటుంబాలు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. దీన్ని కూడా నివారించాలి. ఇది మాత్రం 100% థియేటర్లు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ అనుకుంటే 100% అవి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్ని లీజు సిస్టాల్లోనే ఉన్నాయి థియేటర్లన్నీ. వాటిని తక్షణమే ఆ రేట్లు కూడా తగ్గించాలి. చిన్న సినిమా చూడాలంటే థియేటర్కు రాని పరిస్థితి ప్రేక్షకుడు కూడా. ఈ మధ్యకాలం నిన్ననే ఐబొమ్మ అనే ఒక యాప్ను పట్టుకున్నారు. దానిలో 21,000 థియేటర్ సినిమాలు ఉన్నాయంట. అన్నీ ఫ్రీగా చూస్తుంటే డబ్బులు పెట్టి థియేటర్లకు ఎందుకు వస్తారు? ఇది ఒక్కటే కాదు, అలాంటి చాలా ఉన్నాయి. పైరసీ ఇంకా యాప్లు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఉన్న యాప్లను ఇప్పుడు తెలంగాణ పోలీస్ మాత్రం బ్రహ్మాండమైన పనిచేసింది. ఆ ఐబొమ్మ యాప్ని మొత్తానికి ఛేదించి దాన్ని పట్టుకొని మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా హర్షణీయం. దాన్ని మేము బాగా పోలీసు డిపార్ట్మెంట్ వారిని మేము అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా వాళ్ళని తప్పకుండా మేము అందరం కలిసి అభినందిస్తాం. సజ్జనార్ గారు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేసిన, అలాగే సివి ఆనంద్ గారు కూడా దీని మీద బాగా పనిచేస్తున్నారు, పైరసీ మీద. తప్పకుండా వాళ్ళకు మాకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం. అలాగే ఈ టికెట్ రేట్లను కూడా తగ్గించే విధానం జరిగితే డెఫినెట్గా ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. చిన్న సినిమా ఎందుకు బతకాలంటే మనకు ఇండస్ట్రీలో దాదాపు ఒక 250 సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి. అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి. కేవలం పెద్ద సినిమాలు అయ్యేటి ఒక 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న సినిమా ఎక్కువగా బతుకుతేనే ఎక్కువ మందికి లాభం జరిగితే ఎక్కువ మంది ఆర్టిస్టులకు పని కలుగుతుంది. ఒక సినిమా చిన్నదైనా పెద్దదైనా ఒక సినిమా షూటింగ్ జరగాలంటే 200 మంది పనిచేస్తారు. దాంట్లో ఆ 200 మందికి పని కలగాలంటే చిన్న సినిమాలే ఎక్కువ రన్ కావాలి, ఎక్కువ షూటింగ్లు కావాలి. అప్పుడే ఎక్కువ మందికి పని లభిస్తుంది. కాబట్టి చిన్న సినిమా బతికే విధంగా ఈ ప్రభుత్వం చేయాలి. కేవలం 4-5 ప్రొడ్యూసర్సే కాదు, ఇండస్ట్రీని నమ్ముకొని చాలా వేల మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దాదాపు 1000 మంది కార్మికులు ఉన్నారు, 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ మంచి జరగాలంటే చిన్న సినిమానే బతకాలి. ఫస్ట్ చిన్న సినిమాకు మంచి జరగాలి. దానికోసమే ఈరోజు మేము ఈ నిరసన ధర్నా చేపట్టాం. నేను సిరాజ్, సాయి వెంకట్ మేమందరం అనుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఎవరు కూడా అడగకపోతే, ఎవరు అమ్మాయినా అడగకపోతే అన్నం పెట్టదు అన్నట్టు మనం అడగకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. ఇంకా ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుంది అని దీన్ని ఇప్పటికైనా దీన్ని కట్టడి చేయాలని సీరియస్గా తీసుకొని ఇది చేయకపోతే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. తగ్గించే వరకు గతంలో కూడా మేము పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము సాయి వెంకట్ అందరూ నిరసన ధర్నా చేస్తేనే 2008 నుంచి చేస్తూ ఉన్నాం. పర్సంటేజ్ విధానం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ మెయిన్గా డిజిటల్ అండ్ తినుబండాల రేట్లు తగ్గకపోతే థియేటర్కు ఎవరు రారు, సినిమాలు మనుగడ లేదు. కాబట్టి తప్పకుండా వీటిని నిషేధించడానికి ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకోవాలి. లేదా ఈ ప్రొడ్యూసర్సే ఇంకా మేము సంపాదించిన డబ్బులు మాకు చాలు ఇంకెందుకని వాళ్ళంతా వాళ్ళైనా వదిలిపెట్టాలి. లేదంటే దీన్ని ఇంకా సీరియస్గా చేసి ఇప్పుడు మేము వాళ్ళ పేర్లు చెప్తాం, తర్వాత పేర్లు దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టి వాళ్ళ ఇంటి ముందట కూడా నిరసన చేయడానికి వెనుకకు పోము. ఆ డిజిటల్ ప్రొవైడర్స్ ఎవరైతున్నారో ప్రొడ్యూసర్స్ ఇక్కడి వాళ్ళే, ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం ల్యాండ్లు తీసుకొని ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా నెక్స్ట్
చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ ఇంటి ముందంటే నిరసన కార్యక్రమం చేసి వంట వార్పు కూడా పెడతాం. అంతేనా? 100% చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. దయచేసి మీరు ఇంతమంది ఎందుకు ఉట్టికే రాలేదు, అందరికీ పనులు ఉన్నాయి. మేమందరం ఎందుకు ఉందంటే ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాము. కాబట్టి దీన్ని 100% మీరు విత్డ్రా చేసుకోవాలి. డిజిటల్ ప్రొవైడర్స్ తప్పకుండా విత్డ్రా చేసుకోవాలి. అలాగే తినుబండారాల రేట్లన్నీ తగ్గించాలి. అప్పుడు థియేటర్లు కలకలాడతాయి. మళ్ళీ మామూలు జనమంతా థియేటర్లకు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న సినిమాలు ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.